ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయి ఉన్న గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికి వందనములు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినమును నీ కృప చేత అనుగ్రహించి ఉన్నావు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోను కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని, దేవా నీ వాక్యమును మాకు ఆశీర్వదించి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 145వ కీర్తన 17 మరియు 18వ వచనములను చదువుకుందాం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొర్రపెట్టి వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టి వారందరికీ యెహోవా సమీపముగానున్నాడు. చదవబడిన వాక్య భాగములో దేవుని యొక్క ప్రేమ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నది, ఎంత సరి అయినదిగా ఉన్నది అని మనము చూడగలము. ఆయన ప్రేమించే విధానము, ఆయన యొక్క దయ, ఆయన యొక్క వాత్సల్యత ఎంత సత్యమైనది అని మనము గ్రహించుకొనగలము. ఆయన మన యొక్క స్వరమును ఆలకించుటకు సమీపించి ఉన్నాడు. నీవు నిజముగా ఆయనను వెతికినట్లయితే ఆయనను కనుగొనగలవు. నీ హృదయమంతటితో ఆయనను నీవు వెతికినట్లయితే కనుగొనగలవు అని కీర్తనకారుడు చాలా తేటగా చెప్పటం చూడగలము. హృదయమంతటితో దేవుని వెతికే జీవితమును నీవు కలిగి ఉన్నావా అన్న ప్రశ్నను ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఆయన చాలా సమీపముగా ఉన్నాడు నీ యొక్క స్వరమును ఆలకించేదానికి, నీ మొరను ఆలకించేదానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నా కుమారుడు, నా కుమార్తె నాకు సమీపించేదానికి ప్రయత్నిస్తున్నారు, నా యొద్దకు తమ యొక్క విన్నపములను తీసుకొని వస్తున్నారు, వారికి నేను సహాయము చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ ఉద్దేశము చేత ఆయన మనలను ఆయన యొక్క వాక్యము చేత బలపరచుటకు ఆశ కలిగి ఉన్నాడు. అయితే అనేక సార్లు మనము పూర్ణ హృదయముతో ఆయనను వెతకని దాన్ని బట్టి, పూర్ణ మనసుతో ఆయనకు సమీపించిన దాన్ని బట్టి ఆయన కృపలను సంపూర్ణముగా పొందుకొనలేకపోతున్నాం. ఆయన జాలి కలిగిన వాడు. ఆయన యొక్క ప్రేమలో ఎటువంటి మచ్చైనను మరకైనను లేదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మనలను ఆయన మురికిలో ఉన్న వారిని బయటకు తీసి శుద్ధి చేసి, అనగా పాపపు మలినము నుండి బయటకు తీసి మనల్ని పరిశుద్ధపరిచి తన కృపచేత ఆయన మనల్ని తన రాజ్యమునకు చేర్చుకొనుటకై తానే ఈ లోకమునకు దిగి వచ్చినాడు. ఇంత ప్రేమ చూపించిన దేవుని యొక్క కార్యములను మనం అనుభవిస్తూ కూడా అనేక సార్లు ఏం చేస్తున్నామంటే దేవుని ఎదుటకు పూర్ణ మనసుతో రావటం లేదు. దేవుని సన్నిధిలో పూర్ణ మనసుతో ఆయన ఎద్దకు సమీపించటం లేదు. ఆయన నాతో మాట్లాడుతూ నా యొక్క స్వరమును ఆలకించేదానికి వచ్చి ఉన్నాడన్నది మర్చిపోతూ ఉంటాం. నా స్వరమును వినేదానికి ఆయన వేచి ఉన్నాడు, నేను ఆయన యొద్దకు సిద్ధపాటుతో వెళ్ళాలన్న మనస్సును మర్చిపోతూ ఉంటాను. ఒక పాట ఉన్నది, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడను ఆలకించును. ప్రభువు నీతో మాట్లాడేదానికి, నీ యొక్క స్వరమును ఆలకించేదానికి, నీ యొద్దకు వచ్చి నీకు సమాధానం ఇచ్చేదానికి వేచి ఉంటే, నీవు ఆయన స్వరము వినుటకు సిద్ధముగా లేని దాన్ని బట్టి నీ స్వరము ఆయన చెంతకు చేరటం లేదు. ఎందుకంటే నీవు పూర్ణ మనసుతో ఆయనను వెతకట్లేదు, పూర్ణ మనసుతో ఆయనకు సమీపించటం లేదు. ఆయన యొక్క స్వరమును ఆలకించేదానికి నీ హృదయము స్థానం ఇవ్వట్లేదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుచు ఉన్నాడు. అటువంటి స్థితిలో నేను బయటకు రమ్మంటున్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. ఆయనకు ప్రేమలో ఎటువంటి మచ్చ లేదు, ఎటువంటి మలినము లేదు. ఆయన ప్రేమ మనలను శుద్ధులుగా చేయుట కొరకు ఈ లోకమునకు దిగి వచ్చినది గనుక మన స్వరములను ఆలకించి మన యొక్క, అనగా నీ యొక్క, నా యొక్క అవసరతలను ఎరిగి నీకును నాకును సమీపముగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే ఆయన ఎదురు చూసేది సత్యమైన హృదయముతో, యథార్థమైన హృదయముతో ఆయనను వెతికేవారు ఆయనను కనుగొనగలరు అని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్నది. అలాంటి మనసుతో ఆయన వెతుకుచున్నావా? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో, పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడై ఉన్న గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృప చేత అనుగ్రహించి ఉన్నారు.
ఈ ఉదయ కాలమున దేవా నీవు ఇచ్చిన మాటలను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా మేము నీవు మా యొక్క స్వరమును ఆలకించేదానికి, మా యొక్క అవసరతలకు జవాబిచ్చేదానికి వేచి ఉన్నావని గ్రహించుకొని, నీవు మాతో మాట్లాడు రీతిగా మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్టుకు సహాయము చేయమని, మాలో ఉన్న బలహీనతలను అన్నింటినీ ప్రక్కన పెట్టి నీ యొక్క నాయన ఆ పర్ఫెక్ట్ లవ్ని, నీ యొక్క పూర్ణమైన ఆ ప్రేమను, సంపూర్ణమైన ఆ ప్రేమను నాయన గ్రహించుకొని నీ వైపు చూచుటకు మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.